సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా కోసం వచ్చి సార్, నా పేరు శ్రీదేవి సార్. మా కోసం వచ్చినందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ మ్యామ్. ఇంతసేపు వెయిట్ చేసినందుకు మీరు ఇచ్చేసారు, చాలా థ్యాంక్స్. మీరు ఇచ్చేసారు, చాలా థ్యాంక్స్. నేను బేసికలీ నేను ఇక్కడ అమ్మాయి కాదు సార్, నేను వేరే స్టేట్ అమ్మాయిని. పెళ్ళైనందుకు అత్తవారింటికి రావాలి కాబట్టి ఇక్కడికి వచ్చాను. ఎన్విరాన్మెంట్ అంతా చాలా బాగా అనిపించింది. అరే హైదరాబాద్ ఎంత బాగుంది, ఎంత మంచిగా ఉంది, ఎంత పీస్ఫుల్గా ఉంది, ఎంత గ్రీనరీగా ఉంది. మనకు అదే కదా కావాలి మన పిల్లలకి వచ్చి. అదే ఇంకొక 2 years రెంట్ అవసరం. తర్వాత ఓకేలే, ఒకరు అర్న్ చేస్తే ఇంకొకరు మొత్తం ఈఎంఐ, ఇంకొకరు అర్నింగ్ ఈఎంఐ మొత్తం మనము లోను కట్టుకోవచ్చు. ఇంకొకరు అర్నింగ్ ఈఎంఐ మొత్తం మనము లోను కట్టుకోవచ్చు అని చెప్పి ఇల్లు కొన్నామండి. 10 years అయిందండి ఇల్లు కొని. ఇప్పుడు సడన్గా వచ్చి బఫర్ జోన్ అంటున్నారు. అంటే ఇప్పుడు బఫర్ జోన్లో ఒక్కసారి మార్పు వేస్తే కూలగొట్టేస్తామంటున్నారు. మాకు అసలు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. ఇంకా 2035 దాకా మాకు ఈఎంఐస్ ఉన్నాయి. వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇల్లు ఉన్నా లేకపోయినా మేము ఈఎంఐ కట్టాలంటున్నారు. అదేలా అవుతుంది? అండ్ దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే ఈఎంఐ కట్టకపోతే మా మీదే రివర్స్ కేర్స్ వేస్తారంట. అంటే మేము ఇల్లీగల్గా వాళ్ళకి డాక్యుమెంట్స్ ఇచ్చి మేము ఇచ్చేసామని మా మీద వేస్తారు. సో ఏదని బర్డన్ మేము బేర్ చేయాలండి ఇంత కష్టపడి. అండ్ మోరోవర్ మేము ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం. మనకంటూ ఒక అవన్నీ కష్టాలు డ్రీమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, అవన్నీ ఫుల్ఫిల్ చేసి అవన్నీ కష్టాలు ఎదుర్కొంటూ మేము ఈ స్టేజ్కి వచ్చాం. మా పిల్లలకు చెప్తున్నాం, మేము ఈ స్టేజ్కి ఉన్నాం నాన్న, మీరు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళండి. తర్వాత మీ దగ్గర ఉన్నవి సహాయపడండి కొంతమందికి. మనం ఉంది చాలా, మన దగ్గర ఉంది. అంతవరకు వచ్చి ఇప్పుడు సడన్గా ఇలా అన్నీ చెప్తే చాలా బాధగా ఉందండి. డెవలప్మెంట్ చేయండి, మేము ఎవ్వరికి అగేన్స్ట్ కాదు, డెవలప్మెంట్ చేయండి. బట్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ మా జీవితాలు పోయి డెవలప్మెంట్ చేయడం అంటే చాలా కష్టం కదండి. ఇప్పుడు ఆ లోన్స్ అని నిజంగా లోన్స్ తలుచుకుంటుంటే నైట్ పడుకుంటే మార్నింగ్ లేసి చిన్న పిల్లలండి, నాకు భయంగా ఉందండి. చిన్న పిల్లలండి, నాకు ఇంత చిన్న పిల్లలు ఉన్నారండి. गुड मॉर्निंग सर, थैंक यू सर. मेरा नाम मोहम्मद अयूब है सर. हम लोग यहाँ से विशाल नगर से आए हैं, विशाल नगर कॉलोनी, हैदर शाह कोट, बडलागुड़ा जागीर. मोहम्मद अयूब सर. एक ही क्वेश्चन है सर, ये मूसी रिवर ब्यूटिफिकेशन अगर ये टूरिज्म के लिए है, ये डेवलपमेंट के लिए है सर, सिटी के बाहर छोड़े होने से बहुत सारी जगह सर, इट इज़ लाइक फ्रॉम विकाराबाद टू टिल इट्स मर्ज विद द कृष्णा रिवर सर. हैदराबाद छोड़े होने से बहुत सारी जगह है जहाँ पे कई घर भी इफेक्ट नहीं हो रहे. इट्स अ हम्बल रिक्वेस्ट फ्रॉम ऑल ऑफ अस सर. हैदराबाद के एरिया को हम जैसे लोग होंगे, हमारे से बहुत सारे जो है जो लीगल नहीं है, लीगली वहाँ पर रह रहे हैं सर, इलीगल नहीं है. और मीडिया में इलीगल एनक्रोच बोल के इतना हार्म कर रहे कि इमोशनली बोलते हैं ना कि ब्लैकमेल जैसा है सर वो. और हम लोग की रात में नींद नहीं आ रही, खाने के लिए भी कुछ नहीं है सर, अलग से नहीं उतर रहा है. तो एक रिक्वेस्ट ये है कि आपको अगर टूरिज्म भी बढ़ाना है सर, सिटी के बाहर इतनी सारी जगह है. मूसी सिर्फ हैदराबाद में नहीं है सर, इट्स फ्रॉम विकाराबाद टिल इट मर्ज विद द कृष्णा. सो हैदराबाद हो के बाद में से वहाँ पे जहाँ पे जगह बहुत सारी जगह हैं वहाँ पे करिए सर. और एक चीज़ सेवेज टैंक वगैरह है. मैं KTR का एक इंटरव्यू देखा था, KTR सर का. ही वॉज सेइंग दैट ऑलमोस्ट मोर देन 90% सेवेज वाटर ट्रीटमेंट इज ऑलमोस्ट वी हैव रीच्ड. अगर ये गवर्नमेंट हमारी आती तो हम 100% भी कर लेते थे सर. जब 90% से ज़्यादा सेवेज वाटर कन्वर्ट हो गया है, वी हैव लेफ्ट ओवर ओनली फ्यू परसेंटेज दैट कैन बी अचीव आउटसाइड ऑफ द हैदराबाद. हैदराबाद के बाहर निकल के जितना भी मूसी रिवर का एरिया है उसको कवर करिए सर, कवर करके उसको ब्यूटिफाई करिए. आप गुजरात में है, सरदार वल्लभ भाई पटेल का मूर्ति देखने जाना है, में है सरदार वल्लभ भाई पटेल का मूर्ति देखने जाना है, तो सिटी के बाहर है, गुजरात के बीच नहीं है. तो जैसा टूरिज्म है जाते सर वो लोग बहुत जगह जाते हैं. आप होना है तो आप उनको टूरिज्म के हिसाब से दीजिए, लेकिन हमारे घर को रह के मत करिए सर प्लीज़. थैंक यू सर. आप लोगों को देर हो रहा है, 6:30 आए, कब तक बात करते हैं? आपका मर्जी, हम तो सुनने के लिए तैयार है, लेकिन आपको घर पे जाना है, आपको भी काम करते हैं. సార్ నమస్కారం. నేను సేమ్ డ్రీమ్ హోమ్స్ నుంచి వచ్చానండి, హైదర్ షా కోట్. డ్రీమ్ హోమ్స్ నుంచి వచ్చానండి, హైదర్ షా కోట్. మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం, హైదరాబాద్, మధురానగర్, కుకట్పల్లి. దెన్ మళ్ళీ ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టుకున్నాం. ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ ఉన్నాయి మా దగ్గర. గవర్నమెంట్ అప్రూవల్ చేసిన డాక్యుమెంట్స్ ఉన్నాయి. లోన్స్ తీసుకున్నాం, 88 lakhs లోన్స్ ఉన్నాయి మా మీద. ఈ లోన్స్ తీసుకున్నాక కూడా మీ ఇల్లు ఇల్లీగల్ అని చెప్తారు.
టీవీలలో ఎంక్రోచెస్, అక్రమ కట్టుదారులు అని మాకు ఒక ట్యాగ్ లైన్ వేసేసారండి. అక్రమ కట్టుదారులు ఎందుకు అవుతాం మేము? మీరు ఇచ్చిన ప్రతి ఒక్క గవర్నమెంట్ ఇచ్చిన లా ప్రకారమే కదా మేము కొనుక్కుంది. మేము అక్రమ కట్టుదారులం కాదు, మాకు ఆ ట్యాగ్ లైన్ పెట్టకండి. ఇప్పుడు మీరు వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా మేము ఎప్పుడైనా ఫ్యూచర్లో మాకు ఎమర్జెన్సీ కోసం మా ఇల్లు అమ్ముకోవాలన్నప్పుడు ఎవరైనా మనం కొన్నారండి, వాళ్ళు భయపడి ఈ ఇల్లు అసలు టచ్ కూడా చేయరండి మా దగ్గరికి. అప్పుడు మా సంగతి ఏంటండి? ఇప్పుడు మా ఫ్యూచర్ ఏంటండి? పిల్లల్ని ఇప్పుడు ఇల్లు కోలు కొట్టేసి వెళ్ళిన తర్వాత పిల్లల సంగతి ఏంటి? స్కూల్ జాయిన్ చేసాం, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఏం చేయాలి? వీరు వేరే కాలేజీలలో వాళ్ళ గురించి ఎడ్యుకేషన్ గురించి ఆలోచిస్తున్నారు. మా పిల్లలు ఇప్పుడు మేము రోడ్డు పెడితే వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ ఏం అవ్వాలండి? ప్రతి ఒక్కరి గురించి ఆలోచించారు సార్. మేము గవర్నమెంట్కి అగేన్స్ట్ కాదు. ఇంతకుముందు మేము ఇంత హ్యాపీగా ఉన్నామండి, ఇప్పుడు వచ్చాక మాకు ఇలా జరుగుతుందంటే మేము చాలా డిసప్పాయింట్ అయ్యాం సార్. మమ్మల్ని ఈ ట్యాగ్ లైన్తో పిలవకండి, మమ్మల్ని సేవ్ చేయమని మేము మీ దగ్గరికి వచ్చాం, కేటీఆర్ భవన్కి వచ్చాం మేము. ప్లీజ్ సేవ్ అస్ సార్. చాలా థ్యాంక్ యూ సార్, మీ అందరికీ మా పాదాభివందనాలు. మా